అందరికీ నమస్కారం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లా పర్యటన, ఎర్రచందనం గోదాముల పరిశీలన జరిగింది. ఈ విషయంలో వైసీపీ నాయకులు చాలామంది కూడా పాపం పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఖర్చులు అని చెప్పి మాట్లాడడం, ఆయన ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనేటువంటి కిండలుగా కూడా మాట్లాడడం జరిగింది ఎదవలో. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒక సపరేటు. ఎవరికి ఎక్కడ ఎక్కించాలో సూది ఎక్కించగలడు. ఈ విషయం అర్థం కాల పాపం వైసీపీ నాయకులకి. పాపం పెద్దరెడ్డి ఆయన భాగవతం బయటకు తెస్తాడు ఎవిడెన్స్తో సహా. ఆయన ఇటీవల జైలు నుంచి వచ్చినటువంటి మిథున్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ నాయనా, మీ ఛాలెంజ్లని తిప్పి కొట్టగలిగినటువంటి శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన ఏమన్నా మీలాగా ఆశామాషిగా చిల్లరేరుకునే వ్యక్తి అనుకుంటున్నావా? కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి పంపించినటువంటి ఆయుధం. ఆ ఆయుధము అవినీతిని, అక్రమాలని, అన్యాయాలని, భూకబ్జాలని, కల్తీలని ప్రతి ఒక్క దాన్ని కూడా మీ గుట్టుని బయటకు తీసి ప్రజలకు చూపించి మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టి మిమ్మల్ని ఊచల లెక్క పెట్టించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక శక్తి పవన్ కళ్యాణ్. బొచ్చులో మీ ఛాలెంజ్లంతా మీరెంత? మీరు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడికి పోతాయి నాయన? 2 అంతస్తుల బిల్డింగు, చుట్టూ గోడ, సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, నడి అడవిలోకి. అదేమనంటే కూలీల కోసం. వాళ్ళు పనులు చేసేదానికంట. వాళ్ళు పనులు చేసేదానికా, మీరు పనులు చేసుకునేదానికా? మీ పనులు బాగా జరిగినట్టున్నాయాడా అడవిలో? ఎవరిని వదిలిపెట్టడు. ఆయన తీసుకున్న శాఖలు కూడా ఏంది తెలుసా? ఒక్కొక్కరికి తోట తీయించే శాఖలు. మీ వేషాలు, మీ నటనలు పాపం కూలీల కోసం అంట. అంతలో విలాసవంతమైనటువంటి భవనాన్ని హెలికాప్టర్ తిరగకూడదంట. ఒకడు ఎవరో పోరంబోక మాట్లాడుతున్నాడు, పైన హెలికాప్టర్ తిరిగేదానికి ఆయనకేం అధికారం ఉందని. ఒరే నాయనా, ఎవరైనా పవన్ కళ్యాణ్ అక్కడ, సింహం అక్కడ. మీ తోడేళ్ళు, మీ గుంట నక్కలు, మీ ఆటలన్నిటిని కూడా కట్టించేదానికి ఆయన వచ్చింది. మీలాగా దోచుకునేదానికి కాదు. మిథున్ రెడ్డి గారు, మీ ఛాలెంజ్ని మేము సేకరిస్తున్నాము. రేపు చూద్దాం. ఒక్కొక్కటి కూడా మొత్తం బయటకు తీసిన తర్వాత చూద్దాం. 78 ఎకరాలాడా, 100 చిల్లర ఎకరాలాడా, ఎక్కడి నుంచి ఎక్కడ కబ్జా, గోడలు ఎక్కడయి, ప్రజల సొమ్ము ఏ విధంగా కాజేశారు, కల్తీలు చేయడంలో మీకంటే సిద్ధస్తులు ఎవరున్నారు, ఒక్కొక్కటి జైలుకు పోయించిన తర్వాత కూడా పేటరాగిపోతున్నారంటే మీ అందరికీ కూడా మీకు తలకెక్కినటువంటి పెద్దరెడ్డి కానించి, చిన్నరెడ్డి కానించి, బుల్రెడ్డి దాకా అందరి లెక్కలు కూడా తేలుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు త్వరలోనే తెర మీదకి అతపాతాళానికి దొక్కిన వ్యక్తి 151 మందిని. ఆయనకి ఎక్కడ ముళ్ళుని ముళ్ళుతో తీయాలనేటువంటి విషయం కూడా తెలుసు. ఏనుగులని కుంకి ఏనుగులతో రైతులను కాపాడినటువంటి వ్యక్తి మీరెంత? మీ కథ ఎంత? మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి. ఓకే, చూద్దాం. మీ ఛాలెంజ్లు ఎలా తిప్పికొట్టాలో ఆయనకి తెలుసు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు బయటికి తీయాలో కూడా తెలుసు.